Hi, hello students, how are you? Are you ready to come with me? Yes. Before that, did you watch my past videos? If yes, okay. Otherwise, have a look on them because they are very useful to you for understanding the chemical reactions. Okay. In last class, we discussed about what is a chemical reaction and how can we express this chemical reaction as in equation form by using formulas. And also, a chemical reaction, a equation form, give more information. For that, we use the states of the reactants and products. Either it is a solid, liquid, gas, and also like that. And also. The conditions which are applied for this reaction is also expressed on the arrow mark. So that we will get more information when we watch the chemical equation. Okay. Now, when we observe these chemical reactions, we get a doubt on, we get a question in our minds. That is, how can we get products from the reactants? మరి ఎట్లా మనకి ఆ ప్రోడక్ట్స్ అనేవి వస్తున్నాయి? వాట్ యాక్చువల్ చేంజ్ అక్కరింగ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్? ఒక రియాక్షన్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఈగరెస్ మన దగ్గర చాలా ఉంటుంది అనమాట. మరి ఆల్రెడీ వీ నో దట్ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్ డు నాట్ చేంజ్ ఇన్ టు అదర్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక ఫామ్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అంటే ఒక ఎలిమెంట్లో ఉండేటువంటి ఆటమ్స్ ఇంకొక ఎలిమెంట్ యొక్క ఆటమ్స్గా చేంజ్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఆటమ్స్ కాపర్ లాగానే ఉంటాయి, వాటికి ఉండేటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా ఫెర్రస్ ఆటమ్స్కి ఇంకో రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. మరి ఒక కెమికల్ ఒక కాపర్ ఆటమ్ ఫెర్రస్ ఆటమ్గా చేంజ్ కాదు. వీ నో దట్. అండ్ ఆల్సో ఆటమ్స్ ఆర్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఏవో ఉన్నటువంటి ఆటమ్స్ క్రియేట్ అవ్వడమో లేకపోతే డెస్ట్రాయ్ కావడమో కూడా జరగదు. అండ్ ఆల్సో దే ఆర్ నాట్ అపియర్ అండ్ డిసపియర్. ఒకసారిగా ప్రత్యక్షం కావడమో ఒకసారి మాయమైపోవడమో ఇలాంటివి ఏం జరగవు ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. మరి ఏం జరుగుతుంది అంటే ద బ్రేకింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ద ఆటమ్స్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ద breaking and making of bonds between atoms is responsible for chemical reactions. Breaking and making of bonds between the atoms is responsible for chemical reactions. మరి అసలు ఏంటిది అంటే let us suppose take hydrogen gas. It is in the form of H2 molecules. So H కి మధ్యలో there is a bond between them. H మధ్యలో ఒక బాండ్ ఉంటుంది. దానివల్ల అది H2గా మారిపోయి అది స్టేబుల్గా ఉంటుంది అనమాట. H ఆటం అయితే ఇట్ ఈస్ నాట్ స్టేబుల్. ఆటమ్ స్టేబుల్గా ఉండలేదు. అందుకే రెండు హైడ్రోజన్ ఆటమ్స్ కలిసిపోయి H2గా మారి ఉంటాయి. అదేవిధంగా Cl2 తీసుకున్నాం అనుకోండి. Cl2 ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Cl ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Cl2 మాలిక్యూల్. Cl మధ్యలో కూడా ఒక బాండ్ అనేది ఉంటుంది అనమాట. సో హియర్ హైడ్రోజన్ హ్యావ్ ఏ సింగిల్ బాండ్ అండ్ క్లోరిన్ హ్యాస్ ఎ బాండ్ బిట్వీన్ దెమ్. మరి ఎప్పుడైతే మనం సూటబుల్ కండిషన్స్ అప్లై చేస్తామో వెన్ వీ అరేంజ్ ఏ సూటబుల్ కండిషన్స్ అండ్ వి మిక్స్ దీస్ టూ గ్యాసెస్, ఈ రెండు గ్యాసెస్ని కలిపేసి ఆ సూటబుల్ కండిషన్స్ కానీ అప్లై చేస్తే ఏమవుతుందంటే హైడ్రోజన్ మధ్యలో ఉండే బాండ్ బ్రేక్ అవుతుంది. అదేవిధంగా క్లోరిన్కి మధ్యలో ఉండే బాండ్ కూడా బ్రేక్ అయిపోతుంది. అప్పుడు దేర్ వీ విల్ గెట్ హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ క్లోరిన్ ఆటమ్స్ యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. అవి యాక్టివ్ స్టేజ్లో హైడ్రోజన్ ఆటమ్స్ క్లోరిన్ ఆటమ్స్గా విడిపోయాయి. ఇప్పుడు అవి మనం అప్లై చేసిన కండిషన్స్ని బట్టి మనకు వాళ్ళకి కొంత హీట్ చేయడమో లేకపోతే ప్రెషర్ పెంచడమో ఏదో కొన్ని కండిషన్స్ రిక్వైర్డ్ కండిషన్స్ని అప్లై చేస్తే ఒక హైడ్రోజన్ ఆటం ఇంకొక క్లోరిన్ ఆటం మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది.
So ఇక్కడ బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ టేకింగ్ ప్లేస్, హియర్ ద మేకింగ్ ఆఫ్ బాండ్స్ ఈజ్ టేకింగ్ ప్లేస్, న్యూ బాండ్స్ ఫామ్ అయ్యాయి అనమాట. సో అప్పుడు దేర్ వీ విల్ గెట్ HCl యాజ్ ఎ ప్రోడక్ట్. సో H2 plus Cl2 gives rise HCl. ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక హైడ్రోజన్ ఉంది. సో 2 వేద్దాం, 2H, 2 హైడ్రోజన్ అయినాయి, ఇక్కడ Cl2 2 అయినాయి, ఇక్కడ కూడా Cl2 ఉన్నాయి, కాబట్టి ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకే, H2 plus Cl2 gives rise to HCl. It is a gas and it is also a gas. Here HCl is also will get in a form of gas. So it is a chemical reaction. So in a chemical reaction, what actually acting here, breaking and making of bonds is taking place. That is a chemical reaction. That's why we will get new substances. మరి ఇదే విధంగా యూ టేక్ ఎనీ రియాక్షన్, దేర్ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి, మళ్ళీ బాండ్స్ అనేవి మేక్ అవుతాయి. అంటే మేకింగ్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఫర్ న్యూస్ టు ఫార్మ్ న్యూ సబ్స్టెన్సెస్. ఓల్డ్ సబ్స్టెన్సెస్ వెళ్ళిపోయి న్యూ సబ్స్టెన్సెస్ రావాలి మనకి. అంటే ఈ విధంగా రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది జరిగేటువంటి రియాక్షన్ అనమాట. మరి మనం ఈజీగా ఈ యొక్క రియాక్షన్స్ని, చాలా రియాక్షన్స్ ఉంటాయి, వాటిని హౌ కెన్ వీ రిమెంబర్ దీస్ రియాక్షన్స్ అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఈ రియాక్షన్స్ అన్నిటంటే, వీ హ్యావ్ క్లాసిఫైడ్ దీస్ రియాక్షన్స్ యాజ్ 4 types. 4 టైప్స్గా ఈ కెమికల్ రియాక్షన్స్ని డివైడ్ చేసుకున్నాం అనమాట. అలాంగ్ దోస్ 4 రియాక్షన్స్ వీ హ్యావ్ అనదర్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆల్సో. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్, ఎండోథర్మిక్ రియాక్షన్స్, రెడాక్స్ రియాక్షన్స్, ఇలా కొన్ని రియాక్షన్స్ని డివైడ్ చేసుకున్నాం అనమాట. సో ఇదంతా when we study all these types of reactions, we can easily remember the reactions. ఒక రియాక్షన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చేసుకో. అందుకోసం మనము రియాక్షన్స్ని 4 typesగా డివైడ్ చేసుకున్నాం. అవి ఏంటో చూద్దాం. లెట్ us start. Okay, now today our topic is types of reactions. Types of reactions. Types of reactions based on the numbers and properties of the reactants and products. We can divide all the reactions as 4 types. Those are, first one is combination reaction. Number 2 is decomposition reaction. And third one is displacement reaction, and fourth one is double displacement reaction. These are the 4 types of reactions: combination reactions, decomposition reactions, displacement reactions, and double displacement reaction. Along this classification, we have exothermic reactions, endothermic reactions, redox reactions, like this. మరి ఈ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటంటే ఎనర్జీగా రిలీజ్ అయితే ఒక రియాక్షన్లో, దట్ ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఏదైనా ఒక రియాక్షన్లో ఎనర్జీ రిక్వైర్ అయితే దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం అనమాట. ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగితే దాన్ని రెడాక్స్ రియాక్షన్స్ అంటారు. we will discuss this later. Here we have 4 types of reactions. Note it down. That is, one is speak out: combination reactions, decomposition reactions, displacement reactions, double displacement reactions.
In this class, we discussed about combination reactions first of all. So, what is a chemical combination reaction? Let us see. A reaction in which single product is formed from two or more reactants is called combination reaction. ఒక రియాక్షన్లో a reaction in which a single product is formed from two or more reactants అంటే two or more reactants ఒక రెండు లేక అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి రియాక్షన్లో సింగిల్ ప్రోడక్ట్గా వస్తే then we will say that the type of reactions are combination reactions. For example, let us take calcium oxide CaO. It is called as quicklime. దీన్ని కొద్దిగా బీకర్లో తీసుకుందాం, అందుకే కొద్దిగా వాటర్ కలుపుదాం దానికి. దెన్ వీ విల్ గెట్ వాటర్ కలిపామనుకోండి, దెన్ వీ విల్ గెట్ CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. CaOH ట్వైస్, ఇక్కడ OH రెండు కలిసి ఒక Caతో కంబైండ్ ఉంటాయి, అదే CaOH ట్వైస్. వీ కాల్ ఇట్ యాజ్ CaOH ట్వైస్. ఇట్ ఈస్ quicklime. It is a CaO is a quicklime, it is slacked lime. Slacked lime. It is a slacked lime. Slacked lime. Here we will get here we have CaO and CO2 two రియాక్టెంట్స్. ఇవి రెండు కలిసిపోయి మనకు CaOH ట్వైస్ అనే స్లాక్డ్ లైమ్ అనేది వచ్చిందనమాట. ఇట్ ఈస్ కాంబినేషన్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ లెట్ us టేక్ ఇక్కడ మనం we will get here slacked lime. When slacked lime CaOH twice combined with CO2, CaOH twice plus CO2 gives rise CaCO3 plus H2O. Here slacked lime react with carbon dioxide, there we will get CaCO3 plus H2O. CaCO3 is nothing but the calcium carbonate. Calcium carbonate. కాల్షియం కార్బోనేట్. ఇది సున్నపు రాయి అంటాం అన్నమాట దీన్ని, సున్నపు రాయి. దిస్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్ ద వాల్స్కి వైట్ వాష్ చేయడానికి వాడతాం అన్నమాట దీన్ని. అంటే పొడి సున్నం తీసుకొని వచ్చి వాటర్లో కలిపేస్తే వీ విల్ గెట్ స్లాక్డ్ లైమ్, CaOH ట్వైస్ వస్తుంది. దాన్ని మనం గోడలకు కానీ వెళ్ళవేస్తే, ఐ మీన్ వైట్ వాష్ చేస్తే అది అప్పుడు చూడడానికి వైట్గా ఉండదు అనమాట. సో బికాస్ calcium hydroxide react to carbon dioxide which is present in the ఎయిర్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుంది, స్లోగా రియాక్ట్ అవుతుంది. అందుకే 2-3 days తర్వాత గోడలన్నీ తెల్లగా షైనీగా వైట్ అండ్ షైనీగా మారిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ రియాక్షన్ జరుగుతుంది, CaCO3 plus H2Oగా డివైడ్ అయిపోతుంది అనమాట. సో అక్కడ we will get CaCO3 కాల్షియం కార్బోనేట్ వస్తుంది, అందుకే అది బాగా తెల్లగా వైట్గా షైనీగా ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ వాట్ హ్యాపెన్స్ హియర్, CaOH ట్వైస్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుద్ది, అప్పుడు మనకి కాల్షియం కార్బోనేట్ అనేటువంటి వైట్ ప్రెసిపిటేట్ లాంటిది ఫామ్ అవుతుంది అనమాట. మరి ఏం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ CaOH ట్వైస్లోకి లిక్విడ్లోకి కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తే అది వైట్గా మారుద్ది. అంటే అక్కడ పంపించినటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అయితేనే అది వైట్గా మారుతుంది అనమాట. కాబట్టి ఈ రియాక్షన్ని
రికగ్నైజ్ చేయడం కోసం, ఒక కార్బన్ డైఆక్సైడ్ని రికగ్నైజ్ చేయడం కోసం చాలా గ్యాసెస్ ఉన్నాయనుకోండి, లేదా ఒక గ్యాస్ని మనకి ఇచ్చి ఏ గ్యాస్ కనుక్కోమన్నాం, అప్పుడు ఏం చేస్తామంటే లైమ్ వాటర్లోకి పంపిస్తాం అన్నమాట. గ్యాస్ని ఇచ్చినటువంటి ఎక్స్ అనేటువంటి గ్యాస్ని లైమ్ వాటర్లోకి పంపిస్తాం. దెన్ ఆ లైమ్ వాటర్ కాస్త వైటీగా మారిపోతే, మిల్కీ వైట్గా మారిపోతే, దెన్ ద గ్యాస్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రియాక్షన్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి అక్కడ మనం యూజ్ చేసింది కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క రియాక్షన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇంకా సున్నం వేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా మనం కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఏ సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ 2 or more reactants is called combination reaction. This is first example. Let us observe 2 or more examples. For example, you take C plus O2. Carbon plus O2 gives rise CO2. Here C is carbon. కార్బన్ అంటే మనం వాడేటువంటి కొయ్య, చెక్క, లాగ్, కొయ్యలన్నీ కూడా అవన్నీ కూడా కార్బన్ కింద లెక్క వస్తాయి. సో కార్బన్ ప్లస్ O2 gives rise CO2. Here two compounds, two reactants are combined each other and form a single product as carbon dioxide. It is a chemical combination reaction. Let us take another reaction. H2 plus O2 gives rise H2O. In this also H2 రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి, O2 రెండు ఉన్నాయి, ఇక్కడ O రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 2 పెడదాం. 2H2O. అప్పుడు హైడ్రోజన్స్ 4 అయ్యాయి కాబట్టి ఇక్కడ 2 పెడదాం. సో 2H2 plus O2 gives rise to H2O. It is also a కాంబినేషన్ రియాక్షన్. ఎందుకని హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ రెండు కలిసిపోయి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతాయి. సో ఇట్ ఈజ్ ఆల్సో ఒక గ్యాస్. ఇది కూడా గ్యాస్, ఇక్కడేమో లిక్విడ్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇదేమో సాలిడ్ గ్యాస్, ఇది కూడా గ్యాస్. ఇట్లా మనకి కాంబినేషన్ అనేది జరిగింది, ఇక్కడ కంబైన్ అనేది జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్. కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ మీన్స్ ఏ రియాక్షన్, ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే 2 or more reactants react with each other and form a single product is called chemical combination reaction. So repeat it. 2 or more components, 2 or more reactants involved or combined each other and form a single product is called chemical combination reaction. ఓకే, మరి ఇందాక మనం చూసినటువంటి రియాక్షన్లో CaO ప్లస్ H2O gives rise CaOH twice. ఇది కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. దాంట్లో గమనిస్తే హీట్ ఈజ్ లిబరేటెడ్, ఇక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇందాక మనం కాంబినేషన్ రియాక్షన్ చూసుకున్నాం ఇంతవరకు. మరి ఇదే రియాక్షన్లో హీట్ ఈజ్ జనరేటెడ్, హీట్ అనేది జనరేట్ అయింది. ఇట్లాంటి ఏ రియాక్షన్లో అయితే హీట్ జనరేట్ అవుతుందో దట్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. ఏ రియాక్షన్ ఇన్ విచ్ heat is generated is called exothermic reaction. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఒక రియాక్షన్లో హీట్ జనరేట్ అయితే దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఇక్కడ మనం ఒక చిన్న బీకర్ తీసుకొని బీకర్లో కాల్షియం ఆక్సైడ్ వేసాం, వాటర్ కూడా పోసాము. ఇప్పుడు నిజంగా టచ్ చేస్తే సైడ్లలో బీకర్ పట్టుకుంటే వామ్గా ఉంటుంది అనమాట, హీట్గా ఉంటుంది కొద్దిగా. సో అంటే అక్కడ హీట్ జనరేట్ అయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఒకవేళ ఏదైనా రియాక్షన్లో హీట్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎండోథర్మిక్ రియాక్షన్. మరి ఒక్క కెమికల్ కాంబినేషన్ రియాక్షన్లోనే హీట్ జనరేట్ అవ్వాలని లేదు. వేరే రియాక్షన్స్లో ఇంకా చెప్పుకున్నాం కదా, అనదర్ 3 types ఆఫ్ రియాక్షన్స్ ఆర్ దేర్. ద డికంపోజిషన్ రియాక్షన్స్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, వీటిల్లో కూడా హీట్ జనరేట్ అవ్వచ్చు. సో ఈ రియాక్షన్ ఇన్ విచ్
అది వాట్ ఈజ్ ఇట్ మేబీ కాంబినేషనా, తర్వాత డికంపోజిషనా, డబుల్ డిస్ప్లేస్మెంటా అనేది పక్కన పెట్టేస్తే ఇన్ ఏ రియాక్షన్ హీట్ ఈజ్ జనరేటెడ్, దట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం మనం CaO + H2O CaOH+ ప్లస్ హీట్. ఇది కెమికల్ కాంబినేషన్ రియాక్షనే, ఇందులో కూడా హీట్ జనరేట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఏ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అండ్ ఆల్సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మరి ఇంకొన్ని రియాక్షన్స్ చూద్దాం. దట్ ఈజ్ రెస్పిరేషన్, లేకపోతే న్యాచురల్ గ్యాస్, బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ గురించి మాట్లాడదాం. బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ మనం న్యాచురల్ గ్యాస్ని CH4గా తీసుకుంటాం ప్లస్ ఆక్సిజన్, ఈ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో బర్న్ అవుతుంది కాబట్టి CH4 + O2 గివ్స్ రైస్ CO2 + H2O ప్లస్ హీట్. సో ఇక్కడ హీట్ జనరేట్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. హీట్ జనరేట్ అయిపోతే ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇట్ ఈస్ బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ వన్ ఈస్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ రియాక్షన్ చూద్దాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏ రెస్పిరేషన్? వీ నీడ్ ఎనర్జీ టు పర్ఫార్మ్ అవర్ డైలీ యాక్టివిటీస్. మనకి ఎనర్జీ కావాలి, శక్తి కావాలి, మన యొక్క డైలీ రొటేషన్ జరగాలన్నమాట. మరి ఆ ఎనర్జీ దేని నుంచి వస్తుంది? దానికోసం మనం ఏం చేస్తాం? ఈట్ చేస్తాం. మనం ఆహారాన్ని తీసుకుంటాం అనమాట. వీ టేక్ ఫుడ్ ఫర్ గెట్ ఎనర్జీ. మరి ఎట్లా ఎనర్జీ వస్తుంది అక్కడ అంటే, మనం తీసుకున్నటువంటి ఎనర్జీ వాట్ ఈజ్ ఇట్ మేబీ వాట్ ఎవర్ యూ టేక్, ఇట్ హ్యాస్ కార్బోహైడ్రేట్స్. మనం తీసుకున్నటువంటి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఈ కార్బోహైడ్రేట్స్ ఈ కార్బోహైడ్రేట్స్ అంటే దోస్ ఆర్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ ఏముంటాయంటే, మనం తీసుకునేటువంటి రైస్ కానీ, లేకపోతే పొటాటోస్ కానీ, లేకపోతే బ్రెడ్ కానీ, వాట్ ఈజ్ ఇట్ మీ టేక్, ఇట్ హ్యాస్ కార్బోహైడ్రేట్స్. మరి ఈ కార్బోహైడ్రేట్స్ మనం రెస్పిరేషన్లో గాలి పీల్చుకుంటాం. ఈ గాలి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ వస్తుంది దానికి. సో కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ O2. ఇక్కడ యూ టేక్ ఎనీ కార్బోహైడ్రేట్, ఇట్ విల్ గెట్ ఇన్ టు గ్లూకోజ్. గ్లూకోజ్గా మారిపోతుంది అనమాట. అది C6H12O6గా మారిపోద్ది. మరి దానికి మనం ఆక్సిజన్ కానీ కలిపినట్లయితే ఏమవుతుందంటే, ఇదంతా కూడా మన ఎనర్జీ, మన మైటోకాండ్రియా, మన శరీరంలో ఉండేటువంటి సెల్స్లోకి పోద్ది. ఆ సెల్స్లో మైటోకాండ్రియా అనేటువంటి సిస్టంలో ఏం జరుగుతుందంటే, మనం తీసుకున్నటువంటి ఈ గ్లూకోజ్ తర్వాత ఆక్సిజన్ కలిసిపోయి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రెస్పిరేషన్లో ముఖ్యంగా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రిలీజ్ అవుతాయి. దాంతోపాటు వీ విల్ గెట్ ఎనర్జీ. సో దట్ ఎనర్జీ ఈజ్ పర్ఫార్మ్డ్ అవర్ డైలీ యాక్టివిటీస్. మనం జరిగేటువంటి డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ఎనర్జీతో మనం పర్ఫామ్ చేస్తూ ఉన్నాం అనమాట. మరి ఇట్ ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇది కూడా ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనమాట. రెస్పిరేషన్ ఈజ్ ఆల్సో ఏ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మరి ఇంకా ఈ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ ఈ విధంగా ఉంటాయి. మరి ఇంకా ఏదైనా ఒక రియాక్షన్లో ఎనర్జీ రిలీజ్ అయితే దోస్ ఆర్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. మరి కాంపోస్ట్, మనం వెజిటేబుల్ మ్యాస్ ఉందనుకోండి, మ్యాటర్ ఆఫ్ వెజిటేబుల్ తీసుకున్నాం, కొద్ది రోజులైన తర్వాత అవి చెడిపోతుంటాయి. సో అదంతా కూడా ఇట్ బికమ్స్ కాంపోస్ట్గా మారిపోతుంది అనమాట. అక్కడ కూడా మైక్రోబీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి దాంతోపాటు హీట్ జనరేట్ అవుతుంది అనమాట అక్కడ కూడా. సో దిట్ ఈజ్ ఆల్సో ఏ డీకంపోజిషన్ రియాక్షన్. డీకంపోజిషన్ ఆఫ్ వెజిటేబుల్స్, డీకంపోజ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మరి ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది, ఆర్గానిక్ మ్యాటర్
ఏమవుద్ది, కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా రిలీజ్ అవుతుంది అనమాట, ఆర్గానిక్ కాంపౌండ్. ఓకే, ఇది చూశారు కదా, కార్బోహైడ్రేట్స్ ఆక్సిజన్తో కలిసిపోయాయి. ఎనీ కార్బోహైడ్రేట్స్ యూ టేక్, అది ఎంత హ్యూజ్ మాలిక్యూల్ అయినప్పుడు, షుగర్ తీసుకున్నాం అనుకోండి, అది C6H12O11 అనమాట. ఇంకా కొద్దిగా ఇంకా వేరే వేరే ఉంటాయి, అవన్నీ కూడా గ్లూకోజ్గా మారాలి. అందుకే తక్షణ శక్తి అంటే మనం గ్లూకోజ్ వాడతాం, ఎందుకంటే వేరే ఏదో తీసుకుంటే అందులో ఉండేవన్నీ కూడా గ్లూకోజ్గా చేంజ్ అయ్యి అప్పుడు ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఎనర్జీ రావాలి. అదే గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఈ రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి తక్షణ శక్తికి గ్లూకోజ్ అంటాం అనమాట. సరే, మొత్తానికి ఇక్కడ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్లో లాస్ట్ వచ్చేసి వెజిటబుల్ డీకంపోజిషన్. వెజిటబుల్ మ్యాటర్ తీసుకున్నట్లయితే అందులో అంతా కూడా ఏముంటుంది, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది అనమాట. మ్యాటర్ ప్లస్ ఆక్సిజన్, ఈ రెండు రియాక్ట్ అయిపోయి CO2 ప్లస్ H2O ప్లస్ అక్కడ న్యూట్రిషన్స్, కొన్ని న్యూట్రిషన్స్ వస్తాయి, న్యూట్రియంట్స్ వస్తాయి, ప్లస్ ఎనర్జీ. ఇక్కడ న్యూట్రియంట్స్తో పాటు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఈ రియాక్షన్లో ఎనర్జీ రిలీజ్ అయింది, సో ఇట్ ఈజ్ ఏ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం అనమాట. సో ఇట్ ఈజ్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్, బట్ హియర్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్, దట్స్ వై వీ కెన్ సే ఇట్ ఈజ్ ఏ ఎగ్జోథర్మిక్. ఇక్కడ అక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ రియాక్షన్. మరి ఇది కాంబినేషన్ రియాక్షన్ అంటే కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ కాంబినేషన్ రియాక్షన్, బట్ ఇట్ ఈజ్ ఏ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మరి కాంబినేషన్ రియాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, సమ్ రియాక్షన్స్ ఇన్ సమ్ కాంబినేషన్ రియాక్షన్స్లో హీట్ కూడా జనరేట్ అవుద్ది. కాబట్టి ఇట్ ఈజ్ మనం గురించి మాట్లాడుతున్నాం. లెట్ us టేక్ అవర్ ఫస్ట్ ఒక కెమికల్ రియాక్షన్ ఉంది, దట్ ఈజ్ Mg ప్లస్ O2 యూస్ రైస్ MgO. Mg plus O2 use rise MgO. ఇక్కడ కూడా ఇట్ ఈస్ ఏ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్, బికాస్ టూ రియాక్టెంట్స్ కంబైండ్ అయిపోయి వీ విల్ గెట్ ఏ సింగిల్ ప్రోడక్ట్ MgO. దీంతో పాటు డజిలింగ్ లైట్ వస్తుందనుకున్నాం, ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, హీట్ కూడా, అంటే హీట్ ఎనర్జీ రిలీజ్ అయింది. దట్ ఎనర్జీ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ ఆర్ హీట్, వాట్ ఇట్ మే బి. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అండ్ ఆల్సో ఏ కాంబినేషన్ రియాక్షన్. మరి ఈ విధంగా మనకి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఫస్ట్ కాంబినేషన్ రియాక్షన్ అనేది ఉందన్నమాట. ఈ కాంబినేషన్ రియాక్షన్లో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసినటువంటి మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్మేషన్లో కూడా ఇది ఒక కాంబినేషన్ రియాక్షన్. సో కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏందో చూసాం ఇప్పుడు. నెక్స్ట్ వన్ ఈజ్ డీకంపోజిషన్ రియాక్షన్. లెట్ us అబ్జర్వ్ ద డీకంపోజిషన్ రియాక్షన్. ఇక్కడ ఏం కావాలి, దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. కాంబినేషన్ రియాక్షన్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది డీకంపోజిషన్ రియాక్షన్. హియర్ వన్ సింగిల్ రియాక్టెంట్ breaks down into simpler products or two or more products. బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ సింగిల్ రియాక్టెంట్ breaks down and gets two or more reactant products. Okay, next one is decomposition reaction. Second one is decomposition reaction. A reaction in which a single reactant breaks down and produce two or more products is called decomposition reaction.
decomposition reaction. So let us suppose take ferrous sulfate. మనం ఒక టెస్ట్ ట్యూబ్లో ఫెర్రస్ సల్ఫేట్ తీసుకుందాం. ఇది గ్రీన్గా ఉంటుంది. ఆ గ్రీన్గా ఉండేటువంటి ఫెర్రస్ సల్ఫేట్ తీసుకుందాం. దాన్ని హీట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డీకంపోజిషన్ రియాక్షన్? A reaction in which a single reactant breaks down and produce two or more products is called decomposition reaction. Let us suppose take ferrous sulfate. Ferrous sulfate ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని హీట్ చేద్దాం. అది ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుందమ్మా. FeSO4 ఈజ్ ఏ సాలిడ్. దాన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేయడానికి హీట్ అయినా రాయొచ్చు, లేకపోతే ఈ సింబల్ అయినా వాడతాం. హీట్ చేస్తున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లో ఈ యొక్క ఫెర్రస్ సల్ఫేట్ తీసుకొని హీట్ చేస్తాం. ఇన్ ద ప్రెజెన్స్ దాన్ని ఒక బున్సెన్ బర్నర్ దగ్గర కానీ లేకపోతే ఒక గ్యాస్ స్టవ్ దగ్గర కానీ పెట్టేసి, లేకపోతే ఇది మన ఆల్కహాల్ బర్నర్ దగ్గర కానీ తీసుకొని హీట్ చేస్తాం. అప్పుడు కొన్ని గ్యాసెస్ బయటకు వస్తాయి. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, హీట్ చేసేటప్పుడు మనకు ఎదురుగా ఉంచుకోకూడదు, మన ముక్కుకి ఎదురుగా ఉంచుకోకూడదు. సమ్ యాంగిల్తో ఇట్లా ఉంచాలన్నమాట. గ్యాసెస్ రిలీజ్ అయితే వెళ్ళిపోవాలి బయటికి. అంతేగాని పక్కన వాళ్ళ దగ్గరికి పోవడము, మన దగ్గరికి రావడము ఉండకూడదు అనమాట. ఎందుకంటే సమ్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. అందుకని మనకి అట్లా సైడ్ పోయేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో ఆ విధంగా హీట్ చేస్తే FeSO4 కాస్త ఏంగా మారుతుందంటే Fe2O3 ప్లస్ SO2 ప్లస్ SO3గా మారిపోద్ది. ఇక్కడ SO2 అండ్ SO3గా మారిపోయింది అనమాట. Fe2O3 SO2 ప్లస్ SO3. FeSO4 కాస్త Fe2O3 ప్లస్ SO2 FO3గా మారింది అనమాట. ఇక్కడ ఇది ఫెర్రస్ సల్ఫేట్. ఇది ఫెర్రస్ సల్ఫేట్ కాస్త ఫెరిక్ ఆక్సైడ్గా మారింది. ఫెరిక్ ఆక్సైడ్. ఇది సల్ఫర్ డయాక్సైడ్, ఇది సల్ఫర్ ట్రైఆక్సైడ్ గ్యాసెస్గా రిలీజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి సాలిడ్, ఇది కూడా సాలిడ్. ఈ విధంగా మనకి సింగిల్ కాంపౌండ్ 2 or more కాంపౌండ్స్గా డివైడ్ అయిపోయింది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ డీకంపోజిషన్ రియాక్షన్. లెట్ us take a calcium carbonate, అనదర్ రియాక్టెంట్. ఇంకొక రియాక్షన్ కూడా చూద్దాం. ఫస్ట్ ఇది చూసారు కదా, ఫెర్రస్ సల్ఫేట్ కాస్త ఫెరిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్గా మారిపోయింది. 3 productsగా మారిపోయింది. సో దట్ ఈస్ కాల్డ్, దట్స్ వై వి కాల్ దిస్ రియాక్షన్ యాజ్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్. లెట్ us take another reaction, that is ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్ రియాక్షన్ ఒకటి అబ్జర్వ్ చేసాం. దాని తర్వాత ఇంకొక రియాక్షన్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్. మార్బుల్ తీసుకుందాం. కాల్షియం కార్బోనేట్ CaCO3. దీన్ని తీసుకొని దీన్ని కూడా హీట్ చేస్తే విల్ గెట్ CaO ప్లస్ CO2 వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి లైమ్ స్టోన్. ఇది లైమ్ స్టోన్. CaO ఏమంటాం? CaO జనరల్ నేమ్ ఏంది? ఇది క్విక్లైమ్. సో క్విక్లైమ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కూడా సింగిల్ రియాక్టెంట్ ప్రొడ్యూసెస్ 2 reactants. That's why this reaction is called decomposition reaction. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక డీకంపోజిషన్ రియాక్షన్లో ఎనర్జీ రిక్వైర్ అయిపోయింది. వెన్ వీ విల్ హీట్ ద సబ్స్టాన్స్ దెన్ వీ విల్ గెట్ ద ప్రోడక్ట్స్. అదే కాంబినేషన్ రియాక్షన్స్లో కూడా కలిపామంతే, అక్కడ మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ వచ్చాయి. అక్కడ కొంత ఎనర్జీ కూడా రిలీజ్ అయిపోయింది అక్కడ. కాబట్టి వాటిని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అన్నాం. మరి ఇక్కడ ఎనర్జీ ఇక్కడ రిక్వైర్డ్ అవుతుంది. అది కూడా ఏ ఫామ్లో ఇస్తున్నాం మనం? ఎనర్జీని ఇక్కడ హీట్ ఫామ్లో ఇస్తున్నాం అనమాట. హీట్ చేస్తున్నాం. దట్స్ వై ఏ డీకంపోజిషన్ రియాక్షన్ రిక్వైర్డ్ ఎనర్జీ. సో ఇక్కడ మనం హీట్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి దీస్ టైప్ ఆఫ్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ థర్మోడైనమిక్ రియాక్షన్స్ అంటాం అనమాట. అవి
థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్, థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్, థర్మల్ డీకంపోజిషన్ reactions. In a reaction where energy is taken in the form of heat ఫామ్లో కానీ ఎనర్జీ తీసుకుంటే those type of reactions are called thermal decomposition reaction. అది ఫస్ట్ ఒక డీకంపోజిషన్ రియాక్షన్ అయి ఉండాలి, అందులో ఎనర్జీ రిక్వైర్డ్ ఎనర్జీని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్లో ఇచ్చి ఉండాలన్నమాట. దెన్ వీ కెన్ సే దట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ అనదర్ PbNO3, లెడ్ నైట్రేట్ తీసుకుందాం అన్న, PbNO3 ట్వైస్, దాన్ని బాగా హీట్ చేసాం, PbNO3ని తీసుకొని హీట్ చేస్తే అప్పుడు మనకి PbO ప్లస్ NO2 ప్లస్ ఆక్సిజన్ O2 రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇది గ్యాస్, ఇది కూడా గ్యాస్. PbO ఇది లెడ్ నైట్రేట్, లెడ్ ఆక్సైడ్ అంటాం దీన్ని, ఇది సాలిడ్ లెడ్ ఆక్సైడ్, ఇది కూడా సాలిడ్. ఇట్లా హీట్ చేసినప్పుడు ఈ యొక్క రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ గోధుమ కలర్ ఫ్యూమ్స్ వస్తాయి, పొగలు వస్తాయి అన్నమాట, బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్ వస్తాయి. దట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ NO2, నైట్రోజన్ డైఆక్సైడ్ అంటాం అన్నమాట దీన్ని. ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల అక్కడ మనకి అందులో గోధుమ కలర్, గ్రే కలరు, నైట్రోజన్ డైఆక్సైడ్ ఫ్యూమ్స్ అనేవి, పొగలు అనేవి వస్తాయి. ఈ రియాక్షన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే గ్రే కలర్లో అక్కడ ఫ్యూమ్స్ పొగలు వస్తూ ఉంటాయి కాబట్టి మామూలుగా బ్లాక్గా రావాలి, కానీ ఆ విధంగా రాకుండా ఇక్కడ NO2 ఉంది కాబట్టి, CO2 ఉంటే బ్లాక్గా వచ్చేటివి, ఇక్కడ NO2 గ్యాస్ ఉంది కాబట్టి అవి గోధుమ కలర్లో నాకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ రియాక్షన్. హియర్ ఆల్సో we will take one reactant, there we will get 3 products. That's why it is a decomposition reaction. Moreover, here we are heating the substance, that's why it is a thermal decomposition reaction. So మనం ఫస్ట్ తీసుకున్నటువంటి ఫెర్రస్ సల్ఫేట్ రియాక్షన్ అయినా, కాల్షియం కార్బోనేట్ రియాక్షన్ అయినా, లెడ్ నైట్రేట్ రియాక్షన్ అయినా, ఎన్నిట్లో కూడా యూజ్ హీట్ ఎనర్జీ. దట్స్ వై దీస్ ఆల్ ఆర్ కాల్డ్ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్స్. మరి ఈ డీకంపోజిషన్కి ఎనర్జీ కోసం హీట్ కాకుండా ఇంకేమైనా యూజ్ చేయొచ్చా, ఇంకొక అనదర్ టైప్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయొచ్చా, చేస్తే ఆ యొక్క రియాక్షన్స్ని, ఆ డీకంపోజిషన్ రియాక్షన్ని ఏమంటాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, టుడే వీ లెర్న్డ్ అబౌట్ what is reason for chemical reactions and forming of new compounds and types of reactions, what are they, what are responsible for products breaking and making of bonds between the atoms. Next, types of reactions, combination reactions, decomposition reactions, displacement reactions, double displacement reactions. Along these we have exothermic reactions, endothermic reactions and redox reactions. And also we observed what is a combination reactions అనేది చూసాం మనం, వాటి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. అదేవిధంగా డీకంపోజిషన్ రియాక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, అందులో థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ని మాట్లాడాము. ఓకే, లెట్ us stop here. Tomorrow we'll continue. Thank you.